సిద్దిపేటలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. లైవ్ ద్వారా చూద్దాం. సత్కారం చేయడమే సబబుగా ఉంటుందని నేను భావించాను. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, శ్రీరాముని రాజకీయాలకు వాడుకుంటారు. కానీ మరి ఆ శ్రీరాముడి కోసం జీవితాన్ని అంకితం చేసిన తనకు పద్మశ్రీ లాంటి అవార్డు ఇవ్వడానికి ఎందుకు వాళ్ళకు మనసు రుచించదు? ఆయన జీవితమే శ్రీరాముడికి అంకితం చేసింది కదా. ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఆలోచన, ఆయన శ్వాస, ఆయన అడుగంతా కూడా రాముడే. అలాంటి గొప్ప వ్యక్తి మన సిద్దిపేటలో ఉండడం నిజంగా చాలా చాలా సంతోషం. మరి ఈరోజు ఈ శ్రీరామనవమి శుభ సందర్భంలో వారికి ఒక చిరు సత్కారాన్ని, కొంత ఆర్థిక వెసులుబాటును కూడా ఏదో వృతాభక్తిగా మా వంతుగా మేము చేసే అదృష్టం మాకు దొరికింది. వారికి మరి నిండు నూరేళ్లు ఆ రాముల వారి ఆశీస్సులతో, మనందరి ఆశీస్సులతో జీవించాలని, ఇంకా మరెంతో ఎత్తుకు ఎదగాలని, ఆ ప్రయత్నంలో వారిని ఇంకా గౌరవించుకునేటువంటి ప్రయత్నంలో తప్పకుండా మరి శాసనసభ్యుడిగా కావచ్చు, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా కావచ్చు, నా కృషి సంపూర్ణంగా కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. మనం ఎందుకంటే ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ కూడా చాలా చాలా ముఖ్యం. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇలాంటి వ్యక్తులు జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులు వారు. ఇలా ఎంతమంది అంత నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో మనం ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే వీరికి ఈ మధ్యకాలంలో కొంత వీక్షకుల నుంచి ఆదరణ తగ్గింది. అంతా సెల్ ఫోన్ మయం అయిపోయింది, అంతా షార్ట్ కట్ మెథడ్స్ అయిపోయినాయి. ఏమనంటే గూగుల్ సెర్చ్, ఇంక ఈ మధ్యలో ఏదో గ్రోకు ఇంకేమేమో వస్తున్నాయి. అంత క్షణాల్లో ప్రపంచం ముందుకు పోతున్నాం. పాత రోజుల్లో వారు వెళ్తే గ్రామం అంతా అక్కడికి వచ్చి రుక్మా భట్ల గారు వస్తున్నారంటే ఊరంతా వచ్చి రాత్రి 12 దాకా 1 గంట దాకా రోజుల తరబడి వారి గానాన్ని వినేవారు, వారి మాటల్ని వినేటువంటి రోజులు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలకు అన్నం తినిపించాలంటేనే ఎక్కడినేమో సంకలేసుకొని చందమామని చూపించి ఒక బుక్క నోట్లో పెడుతురు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు, నోట్లో కుక్కేది కుక్కుతురు. కానీ అంతా మారిపోయింది ప్రపంచం ఇప్పుడు. సో అలాంటి ఈ రోజుల్లో ఇలాంటి గానాలకు కూడా కొంచెం ఏమైపోయిందంటే ఆదరణ తగ్గడం నిజంగా బాధాకరం. ఇందులో ఎంతో నిజంగా మనం కొద్దిసేపు ఫోన్ పక్కకు పెట్టి వారి గానాన్ని, వారి గేయ రామాయణాన్ని మనం వింటే మనసుకు ఎంతో ఉల్లాసం కలుగుతుంది. ఎంతో కొత్త నూతన శక్తి మన శరీరంలో ప్రవేశించినట్టు అనిపిస్తుంది. సో మనం కూడా తప్పకుండా మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు